హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నైటు 8 అవుతుంది. ఆహ్, చాలా డిలే అయిపోయిందనమాట. ఎందుకంటే మీకు సంధ్యా సురేష్ అనే ఛానల్ ఉంది కదా, 137 అనేది. ఆ ఛానల్ ఐడియా ఉండే వాళ్ళకైతే మీకు తెలుస్తుంది. నాకైతే ఇంకొక ఛానల్ ఉందండి వర్క్ చేసేది, సంధ్య 137 అని. సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ 137 అని ఉంది. నేను ఇంతవరకు లైవ్ వీడియో పెట్టాను, తర్వాత ఒకటి లాంగ్ వీడియో షూట్ చేశాను. అంటే నేను లైవ్లో అయితే జస్ట్ ఓన్లీ లైవ్ పెట్టానండి, అంటే ఫేస్ చూపించి లైవ్ చేయను. ఈ ఛానల్ అయినా ఆ ఛానల్ అయినా సేమ్ వర్క్ చూపిస్తాను అంతే. టైలరింగ్కి సంబంధించినవి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించినవి వర్క్ చూపిస్తాను. కటింగ్ చేసుకున్నాను అన్నమాట. ఇంతవరకు అయింది బ్లౌజులు కట్ చేసుకుంటూ లైవ్ వీడియోస్ పెట్టాను. ఆ లైవ్ ఒకటి, లాంగ్ వీడియో ఒకటి కంప్లీట్ అయింది. అక్కడికి కూడా నేను సారీ అండి, బ్లౌజ్ అయితే ఏమంటారు, జస్ట్ లైనింగ్ వరకు మాత్రమే కట్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ రేపు కట్ చేద్దామని. ఇప్పటికే 8 అయ్యిందిగా. పిల్లలు చిన్నపిల్లలు మీకు స్టార్టింగ్లో కనిపించారు కదా వీడియోలో, చిన్న బాబు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ టయానికి పెట్టేయాలి. నేను అక్కడికి లేట్ చేశాను. అంటే మేము లేట్గానే తింటాంలేండి నార్మల్గా కూడా. 8:30 9 పైన తింటాం అనమాట. సో అందుకని లేట్ అయింది. రైస్ పెట్టేసాను అటు సైడు. ఈరోజు మధ్యాహ్నం కొంచెము వంట ఏం చేయలేదన్నమాట. అందుకోసం అనేసి నేనైతే ఇప్పుడు రైస్ పెట్టాను ఒక సైడు, ఇంకొక సైడు టమోటా చట్నీ చేస్తున్నాను అండి. షార్ట్ వీడియోస్లో అయితే మీకు చూపించాను నేను టమోటా చట్నీ ఇంతకుముందు చేయడం. టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి చేస్తానుగా. ఒకవేళ మీకు ఎవరికన్నా రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోస్లో వెళ్ళి చూడండి. అంటే షార్ట్ వీడియోస్లో అయితే క్విక్ అండ్ టైము తొందరగా అయిపోతుంది కాబట్టి, క్విక్గా అయిపోతుంది కాబట్టి మీరు ఆ వీడియోస్లో అయితే ఒకవేళ చూడొచ్చండి. ఆ షార్ట్ వీడియోలో చూడండి. నేను మేబీ 2-3 టైమ్స్ నేను పోస్ట్ చేసి ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా కానీ నైఫ్ ఎందుకు చూపిస్తున్నానంటే, జిగ్జాగ్ టైప్ ఉండే వాళ్ళు స్టాండింగ్ పొజిషన్లో వెజిటేబుల్ కట్ చేసుకునే వాళ్ళు జిగ్జాగ్ టైప్లో ఉంటాయండి సిజర్స్. అంటే క్రాస్ లైన్స్ టైప్లో ఉంటాయన్నమాట. స్ట్రైట్గా షార్ప్గా ఉండకుండా. మీకు ఐడియా ఉంటే తీసుకునేటప్పుడు నైఫ్స్ ఆ మోడల్ తీసుకోండి. బట్ ఆ నైఫ్తో మన వేళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా ఖచ్చితంగా కట్ అవుతుందండి. ఇప్పుడైతే నేను ఆనియన్ కట్ చేసి వేయించుతున్నాను. చూడండి, చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ చాలా కటింగ్ అనేది, ఎందుకంటే చేయి తెగుతుంది. అదే చెప్పాను నైఫ్ గురించి. అయితే ఎవరికైనా తెలియకుంటే కొంచెము చూసి నైఫ్స్ అయితే వాడుకోండి అనమాట. తొందర అవుతుంది స్టాండింగ్ పొజిషన్లో కూడా ఉండి చేయడానికి. అంత చాలాగా వీడియో అయితే లెంత్ అవుతుంది, కానీ ఏం మాట్లాడము ఏమనేది ఏమి ఉండదుగా. వంట తొందరగానే చేసుకుంటానండి. అంటే చాలా టైం తీసుకోను అనమాట కిచెన్లో. కొంచెం జలుబు చేసింది, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అది కూడా ఇప్పుడు నేను నైట్ పడుకున్నప్పుడు చేస్తున్నాను వీడియో అనేది, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లాంగ్ వీడియో తీసుకున్నాను. చాలా రోజులు అయింది కదా ఈ ఛానల్లో అప్లోడ్ చేయక. సబ్స్క్రైబర్స్ అయితే 25 దగ్గరే ఆగిపోయారండి. కనీసము ఒక 25 మెంబర్స్ అన్నా ఉంటే నాకు ఈ ఛానల్లో కూడా లైవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా కానీ కుదిరితే మీకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మా. చాలా కష్టమే వీడియోస్ చేయడము. నేనైతే ఈ ఛానల్ ఎందుకు పెట్టుకున్నానంటే, ఏమో చెప్పలేము కదండి, అన్నీ అందరూ పెట్టుకుంటున్నారు. వ్లాగ్స్ ఒకటి, తర్వాత మన వర్క్ ఏదైతే మన ప్రొఫెషన్ ఒకటి పెట్టుకుంటున్నారు కాబట్టి సేమ్ నేను కూడా అలానే పెడదాము, ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేస్తున్నాను.
ప్లీజ్ అండి, మీ సపోర్ట్ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. 25 మెంబర్స్ వచ్చారు సబ్స్క్రైబర్స్. మీకు ఎవరికైనా కుదిరితే ఒక 25 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, నాకైతే లాంగ్ వీడియోస్ పెట్టడానికి అంత టైం ఉండదు. నేను లైవ్సే పెట్టుకుంటాను. మన ఛానల్ ఎవరైనా కూడా యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తుంటే లైవ్ వీడియోస్ వచ్చేంతవరకేనండి మన ఛానల్ గ్రోత్ అవ్వడం కష్టము. ఎప్పుడైతే మనకి లైవ్ అనేది ఆప్షన్ వస్తుందో అప్పుడు మన ఛానల్ ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. మనకి ఎంత టైం ఉంటే అంత టైంలో మనమైతే వీడియోస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ ఆప్షన్ అయితే యూట్యూబ్లో నాకు బాగా నచ్చింది. మనం ఏ వర్క్ అన్నా చేయని, ఏమన్నా చేయని, జస్ట్ మన లైవ్లోకి ఇలాగొచ్చి అలా స్క్రోల్ చేసి వెళ్ళినా కూడా యూట్యూబ్ అయితే దాన్ని లైవ్ డైరెక్షన్గా తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఎవరైనా లైవ్ వాచ్ చేస్తుంటారు కదా, వాళ్ళు స్క్రోల్ చేస్తుంటారు కదా, అలా స్క్రోల్ చేసేటప్పుడు మన ఛానల్ వాళ్ళకి స్క్రోలింగ్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే అనమాట. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మీకు ఎందుకు లైవ్ వీడియోస్ బెస్ట్ అనేది. ప్లీజ్ అండి, కొంచెం కుదిరితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఒక 25 మెంబర్స్ ఒక్కటి సబ్స్క్రైబర్స్ వస్తే చాలండి. నేనేం పెద్దగా ఏవి ఆశపడలేదు. ఏదో 1000 ఆఫ్ వ్యూస్, 1000 ఆఫ్ లైక్స్ ఏ వద్దు నాకు. జస్ట్ 25 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకొక 25 మెంబర్స్ అయ్యారంటే చాలండి. నేను లైవ్ వీడియోస్ చేసుకుంటున్నాను అంతే. ఎక్కువ బోరింగ్ అనుకోకుండా మేమైతే ఇక్కడ కోదాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చామని చెప్పాను కదా లాస్ట్ షార్ట్ వీడియోలో. చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. థ్యాంక్స్ అండి. కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ న్యూ సిటీ, న్యూ పీపుల్స్, న్యూ వర్క్, న్యూ అంతా మొత్తం కొత్తగా స్టార్ట్ చేయాలి ప్రతిదీ కూడా. మీరు నాకు సపోర్ట్ చేశారంటే, మీరు నాతో కలిసి జర్నీ చేశారంటే నాకు ఎంతో కొంచెం సహాయం అవుతుందండి. ఇది కూడా ఎందుకు అడుగుతున్నానంటే మీకు తెలియంది ఏం కాదుగా, నేను ఆ ఛానల్లో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. ఎంబ్రాయిడరీ మిషన్కి అయితే మేము ఈఎంఐ కట్టాల్సి ఉందండి. ఇంకా 3 ఇయర్స్ ఉంది ఈఎంఐ కట్టడం. అందుకోసం నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా ఈఎంఐ అనేది కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయ్యేంత వరకు నాకైతే చాలా కష్టము. దిన గండం నూరేళ్ళ ఆయుష్ అంటారుగా, ఆ విధంగా గడుస్తుంది అనమాట. మేము ఇక్కడ కొత్తగా వచ్చాము. ఇక్కడ ఏం వర్క్ దొరుకుతుందో దొరకదో ఏం తెలీదు. అయినా కూడా కనపడిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సిస్టర్కి కూడా, ప్రతి ఒక్క షాప్ దగ్గరికి వెళ్ళి కూడా నేనైతే షేర్ చేస్తున్నాను. ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నాలాగే ఎవరైనా కూడా ట్రాన్స్ఫర్స్ అయ్యేలాగుంటే కొంచెము చూసుకోండి. ఎక్కడైతే మన ఫీల్డ్లో సేమ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళైతే మనకి ఎప్పుడు హెల్ప్ చేయరండి. సేమ్ ఫీల్డ్, సేమ్ ప్రొఫెషనల్లో ఉండేవాళ్ళు ఎవ్వరు కూడా మనకైతే హెల్ప్ చేయరని నాకు ఇప్పుడు మేము చాలా ఊర్లో అయితే చాలా మారాము. ప్రతిసారి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేదైతే ఇదే అండి. నేనేమనుకుంటానో టైలరింగ్ చేసే వాళ్ళకి ఇలాగెళ్ళి నాకు ఇవ్వండి అక్క అంటే ఇస్తారని నేను అనుకుంటాను. బట్ వాళ్ళకన్నా మన బోర్డు చూసి, మన వే ఆఫ్ టాకింగ్ అంటే మన మాట తీరు చూసి వచ్చే వాళ్ళే చాలామంది ఉంటారు. 100%. మనం ఎంత నిదానంగా నీట్గా మాట్లాడితే, అంటే వాళ్ళతో మనం మాట్లాడే విధానం చాలా బాగుంటే దాన్ని బట్టే వస్తారు తప్ప వాళ్ళు టైలర్స్ అయితే ఎవరు ఇయ్యారండి వర్క్. చాలా ఫేస్ చేశాను నేనైతే. ఇది మీరు కూడా టైలర్స్ మీద ఆధారపడకుండా బోర్డు వేయించుకోవడం, అదే ఫ్లెక్సీ వేయించుకోవడం బెటర్ ఆప్షన్ కాదు, మనకు ఉండేది సేమ్ అదొక ఆప్షనే. తర్వాత మనము ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని ఇలా చేస్తాను ఇలా అని చెప్పాలి. ఊరికి చెప్పడం వల్ల ఏమీ కాదు, మన వర్క్ ఫినిషింగ్ అనేది కూడా బాగుండాలి. నేనైతే మీకు వీడియోలో చూపించడానికి నాకు క్లారిటీ రాకపోవచ్చు, కానీ మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. నేను ఇక్కడికి వచ్చి 1 మంత్ ఇంకా కాలేదు, అప్పుడే ఎలాగ నాకు కస్టమర్స్ వచ్చారంటే నా ఫినిషింగ్ అలాగ ఉంటుందండి. ఫస్ట్ ఒక కస్టమర్ రావడం నా దగ్గర కష్టం, కానీ ఆ ఒక్కరు వచ్చారంటే 100 మంది వరకు వెళ్తారు. అది నా వర్క్ కెపాసిటీ. నాకు తెలుసు నేను ఎంత వర్క్ ఫినిషింగ్ ఇస్తున్నా అనేది. అంత మంచి వర్క్ ఇవ్వగలను. అంత వర్క్ నా దగ్గర ఉంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా నా వర్క్ నా తోడు ఉంటుంది అని.
ప్లీజ్ అండి, మన వర్క్లో కూడా ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి, ఏ వర్క్ చేసినా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు వాచ్ చేశారు అంటే లాస్ట్ వరకు మీకు నా మాటలు, నా విధానము, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే నేను ఏమీ చూపించలేదు, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రమే వీడియో షూట్ చేసుకుంటాను అనమాట, ఏదో ఒక టైంలో నాకు కుదిరినప్పుడు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయించండి. 25 మెంబర్స్ చాలు. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంధ్యా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ 137 అనే ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. కుదిరితే ఎవరైనా విజిట్ అవ్వండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషంగా మీ వర్క్ మీరు చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతేగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇవి టైం అయితే కంప్లీట్ అయ్యింది. ఎక్కడైనా వాయిస్ కట్ అవుతుందని నేను బాగా చెప్పాను అనమాట. 35 వరకు ఉందంతే. ఓకేనా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా కర్రీ కంప్లీట్ అయింది, వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.